హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఫ్యామిలీ వ్లాగ్స్. నేను ఫస్ట్ లేవగానే ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని ఫస్ట్ కిచెన్లోకి వస్తానండి. కిచెన్లోకి రాగానే మా వారికి అయితే ముందు టిఫిన్ రెడీ చేస్తాను. మా వారికి ముందు టిఫిన్ పెట్టేస్తానండి. అందరికంటే ముందు మా వారికి షుగర్ ఉంది, అందుకని ఫస్ట్ మా వారికి పెట్టాక మిగిలిన పని చేస్తాను. ఇంకా నేను షాప్కి వెళ్ళాలి కదండి, ఇంకా టిఫిన్ చేసినప్పుడే ఇంకా వంట కూడా రెడీ చేసేస్తాను. ఇదిగోండి వేరుశెనగ గుళ్ళు, పుట్నాలు చట్నీ చేస్తున్నాను. వీటికి లెక్క ఏముండదండి, ఇలా గుగ్గులతోటే వేసేస్తాను. వేసేసిన తర్వాత ఇదిగోండి పక్క పొయ్యి మీద అట్ల పెనం పెట్టుకొని దోశలు వేస్తున్నాను. మా ఇంట్లో ఎక్కువ వేసి దోశలేనండి. రేషన్ బియ్యం ఉంటాయి కాబట్టి ఇంకా ఎక్కువగా దోశలకే నానబెడతాను. ఇడ్లీ, దోశ, పెసరట్టు, పూరి, బజ్జీ అలాంటివి చేస్తాను, కానీ అవి తక్కువ, అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. ఇంకా ఉప్మా అంటే మా ఇంట్లో ఇంకా ఇష్టం ఉండదండి. ఉప్మా ఎప్పుడో ఒకసారి చేస్తాను. ఉప్మా అయితే నేను షాప్కి వెళ్ళిపోతాను. ఇంకా సాయంత్రం దాకా ఇంటి దగ్గర ఉన్నాను కాబట్టి ఇంకా మా అబ్బాయి ఆకలేసినా కానీ సాయంత్రం టైంలో కూడా ఆకలిస్తే వేసుకొని తింటాడండి. ఎప్పుడన్నా పిండి ఒకసారి గ్రైండర్లో వేసేసానంటే ఒక 3 రోజులు 4 రోజులు వస్తుంది పిండి. ఇప్పుడు మేము ఇంట్లో ఉన్నదైతే ముగ్గురండి, మా ఆయన, నేను, మా అబ్బాయి ఉంటాము. ఇంకా మా ఆయనకి వేసి ఇచ్చేసిన తర్వాత ఇంకా మా అబ్బాయి ఒక్కొక్కసారి నచ్చితే వేసుకొని తింటాడు నేను వెళ్ళిపోయిన తర్వాత. లేకపోతే ఏమమ్మీ అంటే ఇంక నేను ఉండగానే వేసేస్తానండి. ఇంకా మా అబ్బాయికి ఇద్దరికి అయితే వేస్తున్నాను ఈరోజైతే. లేకపోతే నేను ఇంట్లో వెళ్ళిపోయిన తర్వాత మా అబ్బాయి అన్న వేసుకొని తింటాడు, కానీ మా వారికి అయితే వేసుకుండి తినటం రాదండి. ఇంకా నేనే వేసి పెట్టాలి. ఇంకా మా వారైతే ఇంకా పని చేస్తున్నారండి. ఇంట్లోనే మిషన్ కుడతారన్నారు కదా, చేస్తున్నారని. కొంచెం కిడ్నీ నొప్పి ఉందని చెప్పాను కదండి, ఇంకా హాస్పిటల్లో చూపించుకున్నారు. ఇంకా మందులు వాడుతా పని అయితే స్టార్ట్ చేస్తున్నారండి, కొడుతున్నారు. ఇవ్వండి మా వారికి దోశలు వేసేసాను, ఇంకా తీసుకెళ్ళి ఇచ్చేస్తాను. ఇచ్చేసిన తర్వాత ఇంకా వంట మొదలు పెడతాను. నాకు ఈరోజు లేట్ అయిందండి టిఫిన్ చేయడం, లేకపోతే మా వారు స్టార్ట్ చేయకముందే నేను టిఫిన్ చేసాక అప్పుడు స్టార్ట్ చేస్తారు. ఇవాళ స్టార్ట్ చేసేసారు. ఇదిగోండి ఇంకా ఆయన షర్ట్ వేసుకోలేదని ఇంకా చూపించలేదు. ఆయన కొంచెం ఉడుకుకి షర్ట్ వేసుకోకుండానే పనిచేస్తున్నారు, ఇంక ఇంట్లో ఎవరు ఉండరు కదా అని. ఇంకైతే మా అబ్బాయికి ఇస్తున్నాను. ఇంకా మా అబ్బాయి ఇదిగోండి టిఫిన్ చేస్తున్నాడు. మా వాడు కూడా షర్ట్ వేసుకోలేదు, నేను వీడియో తీస్తున్నాడు, తెలియదు వాళ్ళకి. ఇంక ఈ కూర అయితే చేస్తున్నానండి. నాకు వాటి పేరైతే తెలీదు. వీటిని ఇలా ఫ్రై చేసేసి కూర చేస్తే బాగుంటుందండి, నాకు వాటి పేరు తెలీదు. మా వారు టిఫిన్ చేసిన తర్వాత ఇంకా ఇదిగోండి టీ పెట్టాను, ఇంకా టీ కూడా ఇచ్చేసాను. కొంచెమే పెడతానండి, టీ ఇద్దరమే తాగుతాము, ఇంక ఇంట్లో ఎవరు తాగరు. ఇదిగోండి కూర కూడా అయిపోయింది. ఇలా కొంచెం మసాలా వేసి ఇలా వండుతానండి. ఈ కూర చాలా బాగుంటుంది. నాకు వీటి పేరు తెలీదు, మీకు ఎవరికన్నా తెలిస్తే కామెంట్లో చెప్పండి వీటి పేరు. ఇంకా వంట అయిపోయిన తర్వాత నేను షాప్కి వెళ్తానికి రెడీ అయిపోయానండి. ఇంకా నా కోసం అయితే దోశలు వేసుకుంటున్నాను. ఇంకా లాస్ట్ నేను ముందే వేసి పెట్టుకోనండి, చల్లారిపోతాయి కదా. ఇంకా రెడీ అయిపోయాక ఇంకా తినేటప్పుడు వేసుకుంటాను, వేడివేడిగా బాగుంటాయని. చల్లారిపోతే తినబుద్ధి కాదు. ఇంకా షాప్కి వెళ్ళటానికి రెడీ అయిపోయానండి. ఇంకా నేను కూడా దోశలు వేసేసుకున్నాను. రైస్ అయిపోయింది. నేను వీడియో తీసినట్టు మా వాళ్ళకి తెలియదండి, నా ఛానల్ వాళ్ళు చూడరు, తెలీదు. ఎందుకంటే నేను అప్పుడే చెప్పొద్దు అనుకుంటున్నాను. మా వాళ్ళకి కూడా ఎవరికీ తెలియదండి. తెలిసిన వాళ్ళు కూడా ఎవరు సబ్స్క్రైబర్ లేరు. మీరు తెలియని వాళ్ళే మా సబ్స్క్రైబర్లు ఉన్నారు. సక్సెస్ అయ్యాక కొంచెం చెప్దామనేసి చెప్పలేదండి. ఇంకా నేను కూడా టిఫిన్ చేసేసాక ఇంకా నేను షాప్కి వెళ్తానికి టిఫిన్ పెట్టేసుకుంటున్నాను. నా యూట్యూబ్ ఛానల్ మా అమ్మాయి స్టార్ట్ చేసిందండి. మా అమ్మాయికి ఒక్కదానికే తెలుసు, ఇంకా మా ఆయనకి మా అబ్బాయికి అయితే తెలీదు. ఇంకా కొంచెం బాగా అయితే అప్పుడు చెప్దామని చూస్తున్నాను. వాళ్ళ ఇంట్లో ముగ్గురే ఉంటారు, అమ్మాయి గురించి చెప్తుంది అనుకుంటున్నారండి. అమ్మాయి కూడా ఉంది. ఈ మధ్యనే ఒక 2 నెలలు అయింది మ్యారేజ్ అయింది అమ్మాయికి. అమ్మాయి కూడా ఇక్కడ దగ్గరలోనే ఉంటారులేండి, మాకు దగ్గరలోనే ఉంటారు, ఒక 2 కిలోమీటర్లు వాళ్ళు ఉండేది. అబ్బాయి ఇక్కడే జాబ్ చేస్తాడు, ఇంకా అమ్మాయి కూడా ఇక్కడే జాబ్ చేస్తా ఇక్కడే ఉంటున్నారు హైదరాబాద్లో. మా అమ్మాయి ఛానల్ స్టార్ట్ చేసింది, కానీ అమ్మాయి ఫోన్లో కూడా నా వీడియోస్ రావండి. ఎందుకంటే తను ఛానల్ స్టార్ట్ చేశాక నేను కొన్ని రోజులు పెట్టి వదిలేసాను. ఇంకా అమ్మాయి కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్టుంది. నా వీడియోస్ ఏమి తనకు రావు. మొన్న వస్తున్నాయేమో అనుకున్నాను, కానీ తనకి వీడియోస్ ఏమి రావట్లేదండి. ఇంకా నేను కూడా మళ్ళీ ఏం చెప్పలేదు. ఇంకా నేను కొన్ని రోజులు మానేసి మళ్ళీ వీడియోస్ అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా నేను షాప్ దగ్గరికి వెళ్ళడానికి రెడీ అయిపోయాను, టిఫిన్ పెట్టేసుకోండి. ఇంకా నేను షాప్ దగ్గరికి అయితే వెళ్ళి మళ్ళీ సాయంత్రం
రాత్రి 8-8:30 అవుతుందండి ఇంటికి వచ్చేసరికి. ఇంకా ఫ్రీ బస్ ఒకటి, ఇంకా బస్సులు తొందరగా రావు, ఇంకా బస్సు కోసం చూసుకుంటా ఉండి ఇంక ఇంటికి వచ్చేసరికి 8-8:30 అవుతుంది. ఈ రోజుకి ఇంతేనండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.